నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఎటూ తేల్చని కాంగ్రెస్. ఇవాళ మరోసారి సమావేశం కానున్న ఏఐసీసీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షకు సిద్ధమవుతున్న భారాస. త్వరలో కేటీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం. చెన్నై సహా ఏపీలో అలజడి రేపుతున్న మిగ్జామ్ తుఫాన్. ఏ క్షణంలోనైనా బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స. దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు. గాజాపై యుద్ధాన్ని మరింత విస్తరించిన ఇజ్రాయిల్. వేలాదిగా సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్న పాలస్తీనియులు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సీఎం ఎవరనేది మధ్యాహ్నం వరకు కొలిక్కొచ్చే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి, మంత్రివర్గం సహా పీసీసీ, సీఎల్పీ నేతల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేసిన ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 64 మందిలో దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు సీఎంగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావలసిన మెజారిటీని కాంగ్రెస్ సాధించి అధికారాన్ని చేజెక్కించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 64 మందిని హైదరాబాద్ రప్పించి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఉంచారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుందని డీకే శివకుమార్ ప్రకటించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్ష పదవి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ శాఖలు తదితర పదవులపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రితో పాటు పీసీసీ పదవి తనకే ఇవ్వాలని ఓ సీనియర్ నాయకుడు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నాయకుడు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని పట్టుబట్టగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం లేదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ విషయం ఏఐసీసీ దృష్టికి వెళ్లడంతో సీఎల్పీ నేత ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ఏఐసీసీ ఆదేశించినట్లు సమాచారం. సోమవారం జరిగిన సీఎల్పీ భేటీలో 3 తీర్మానాలు చేసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. సీఎల్పీ నేత, సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల సేకరణలో దాదాపు 55 మంది సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఆ తీర్మానాన్ని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏఐసీసీ పరిశీలకులు పంపారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేలను అందుబాటులో ఉండాలని ఏఐసీసీ పరిశీలకులు సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ఎవరిని నియమిస్తారనేది మధ్యాహ్నం ప్రకటన వెలువడే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరించేందుకు డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. ఎవరిని ఏ పదవిలో నియమించాలో అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. పార్లమెంటులో ఇండియా కూటమి భేటీ తర్వాత తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అధిష్టానం ఆమోదముద్ర తర్వాత ఏఐసీసీ పరిశీలకుడుగా ఢిల్లీ లేదా హైదరాబాద్ వేదికగా ఆ వివరాలను డీకే శివకుమార్ వెల్లడించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర జాతీయ స్థాయి నాయకులు, వామపక్షాల నేతలు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రులుగా ఎవరికి అవకాశం కల్పిస్తారనే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. పలువురు సీనియర్లతో పాటు కొత్త వారికి అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వంలో మంత్రులెవరన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం ఎంపికపై అధిష్టానం నుంచి ఇంకా నిర్ణయం రాకపోవడంతో 6 లేదా 9న ప్రమాణ స్వీకారం జరిగే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిస్థాయి మంత్రివర్గం ఒకేసారి బాధ్యతలు స్వీకరించే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశముంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాకుండా మరో 16 మందికి అవకాశముంది. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పు చేసే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ప్రత్యేకించి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవంతో పాటు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు, గతంలో ఎంపీలుగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారిని మంత్రి పదవులకు పరిగణలోకి తీసుకునే అవకాశముంది. తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన వారికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పేర్లు పరిగణలోకి తీసుకునే అవకాశముంది. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ఓడిపోయినా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఆయనకు అవకాశం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. మైనారిటీ వర్గం నుంచి పోటీ చేసిన వారంతా ఓడిపోయారు. ఈ తరుణంలో షబ్బీర్ అలీని మంత్రివర్గంలోకి తీసుకుని మండలికి పంపుతారనే ప్రచారం సాగుతోంది. మెదక్ జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ పేరు ఖరారైనట్లుగా వినిపిస్తోంది. ఆ జిల్లా నుంచి మరొకరికి అవకాశం తక్కువే. మహబూబ్ నగర్ నుంచి రేవంత్ రెడ్డి మినహాయిస్తే జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ పేర్లతో పాటు షాద్నగర్ నుంచి గెలుపొందిన శంకర్ను పరిశీలించవచ్చని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో గడ్డం ప్రసాద్, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి నుంచి ఎంపిక చేసే వీలుంది. నల్గొండ జిల్లాలో సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నారు. ఉత్తమ్ ఆసక్తి చూపకపోతే ఆయన భార్య పద్మావతికి అవకాశం ఇవ్వచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. ఖమ్మం నుంచి భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. స్పీకర్ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో ఉన్న పోటీని పరిగణలోకి తీసుకుని తుమ్మల పేరును స్పీకర్ స్థానానికి పరిశీలించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పాలనా పగ్గాలు ఎందుకు చేజారాయో తెలుసుకునేందుకు గులాబీ పార్టీ సమీక్షకు సిద్ధమవుతోంది. త్వరలో తెలంగాణ భవన్లో భారాస విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అవసరమైతే ఉమ్మడి జిల్లాలు లేదా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ బదులుగా కేటీఆర్ లేదా హరీష్ రావుని ఎన్నుకోవచ్చని భారాసలో ఆసక్తికర చర్చ సాగుతోంది. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని, ఏం జరుగుతుందో వేచి చూద్దామంటూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్షకు భారస సిద్ధమవుతోంది. విజయంపై పూర్తి ధీమాతో ఎన్నికల యుద్ధంలో దిగిన గులాబీ పార్టీ ఫలితాల రోజు వరకు ఆశాభావంతోనే ఉంది. అయితే ఫలితాలు నిరాశ కలిగించడంతో కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. త్వరలో తెలంగాణ భవన్లో భారస అధినేత కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. అవసరమైతే జిల్లాలు లేదా నియోజకవర్గాల వారీగా నాయకులతో సమీక్ష నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు ఎర్రవెల్లిలో కేసీఆర్ను, తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పనితీరుపై వేచి చూద్దామన్నారు. ప్రజా తీర్పు గౌరవించి ప్రతిపక్షంగా బాధ్యతను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచించారు. భారస శాసనసభాపక్ష నేతగా ఎవరు ఎన్నిక కాబోతున్నారనే అంశంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసీఆర్ బదులుగా కేటీఆర్ లేదా హరీష్ రావు శాసనసభాపక్ష నేతగా ఉండొచ్చునని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. త్వరలోనే శాసనసభా పక్షనేతను ఎన్నుకుందామని తనను కలిసిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పారు. 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ ఎప్పుడూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించలేదు. ఎంపీగానే ఉన్న కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారు. ప్రభుత్వం మారడంతో కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులకు భారాస నేతలు రాజీనామాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా చేశారు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు 16 మంది నేతలు రాజీనామా చేయగా మరికొందరు త్వరలో చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బరిలోకి దిగిన కేసీఆర్ ఓటమి చవిచూశారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని భాజపా అభ్యర్థి రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రత్యర్థుల బలాబలాల కంటే సొంత నాయకుల వైఖరే కొంపముంచిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ను గెలిపించినందుకు ఏ కోశానా పనిచేయని భారాస నేతలు ప్రత్యర్థులకు అంతర్గతంగా మద్దతునిచ్చి ఓటమికి కారణమయ్యారన్న మాట వినిపిస్తోంది. సీఎంగా ఉండి అర్ధ బుద్ధి బలం ఉన్నా గెలవలేదంటే అందుకు ఖచ్చితంగా స్థానిక నాయకుల తీరే కారణమని కామారెడ్డిలో చర్చ సాగుతోంది.
కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్టు కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి అలాగే ఉంది. గజ్వేల్తో పాటు కామారెడ్డిని ఎంచుకోవడానికి కారణమేంటి అన్నది ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఎందుకు 2 చోట్ల పోటీ చేస్తున్నారో ప్రజలకు అర్థం కాలేదు. కామారెడ్డిలో గెలిచినా గజ్వేల్లో ఉంటానని కేసీఆర్ చెప్పడం దెబ్బతీసింది. కామారెడ్డి కోసం నియమించిన ఇన్ఛార్జీలు సమన్వయం చేయలేకపోయారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కేటీఆర్, సేరి సుభాష్ రెడ్డితో పాటు గంప గోవర్ధన్, తిరుమల్ రెడ్డి నియోజకవర్గంలో నేతలను సమన్వయం చేయలేకపోయారు. ప్రధానంగా గంప గోవర్ధన్ పాత్రపై అంతా చర్చించుకుంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో కేసీఆర్ పోటీ చేస్తాననడం గంప గోవర్ధన్కి ఇష్టం లేదని స్థానిక నాయకులు మాట్లాడుకుంటున్నారు. పైగా ఎన్నికల వేళ నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు కాంగ్రెస్లోకి వెళ్తుంటే ఆపాల్సింది పోయి ప్రోత్సహించారని చెబుతున్నారు. తాను ఎలాగూ ఏమీ చేయలేదు, ఆ పార్టీ నాయకులు చేస్తానంటే వెళ్లండని నేరుగా చెప్పడంతో ఆ పార్టీ నాయకులు విస్తుపోయారని మాట్లాడుకుంటున్నారు. పైగా పోలింగ్ ముందు పోల్ మేనేజ్మెంట్లోనూ స్థానిక నాయకులు చేతివాటం చూపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సగం పంచి సగం సొంత జేబులో వేసుకున్నట్టుగా కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. గంప గోవర్ధన్తో పాటు నరసింగరావు, సుభాష్ రెడ్డి, ముజీబుద్దీన్లు తూతూ మంత్రంగా పనిచేస్తూ ప్రచారం సైతం మమ అనిపించారని భావిస్తున్నారు. ముజీబుద్దీన్ అనుచరుడైన చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం వెనుక జిల్లా అధ్యక్షుడి పాత్ర ఉందని మాట్లాడుకుంటున్నారు. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం కేసీఆర్ ఓటమికి కారణమైందని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా పోటీకి దింపింది. ఆ విషయాన్ని భారాస చాలా తేలిగ్గా తీసుకుంది. షబ్బీర్ అలీతో పాటు ఇతర హస్తం పార్టీ నేతలు చాప కింద నీరులా ప్రచారం చేస్తూ భారాస నేతలను పార్టీలో చేర్చుకుంటూ బలంగా ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి వెంకట రమణారెడ్డిపై కేటీఆర్ చేసిన ఆరోపణలు గులాబీ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. కుల సంఘాలు, గ్రామాలకు రమణారెడ్డి వివిధ పనుల కోసం నేరుగా సామాగ్రిని అందిస్తుంటే కేటీఆర్ చులకనగా మాట్లాడడం కేసీఆర్ పతనానికి కారణంగా స్థానిక నేతలు భావిస్తున్నారు. అంతకుముందు జరిగిన మాస్టర్ ప్లాన్ ఉద్యమం కేసీఆర్కు ఇబ్బందిగా పరిణమించింది. రైతులు ఆందోళన చేస్తుంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్, ఇతర నేతలెవరూ స్పందించకుండా నిర్లక్ష్యం చేయడం పార్టీని ఇరకాటంలో పడేసిందని స్థానికంగా చర్చ సాగుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ రామచంద్రాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మొత్తం ఓట్లు మళ్లీ లెక్కింపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవకతవకలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తానని కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఫిర్యాదు చేశాక సమస్య పరిష్కరించకుండానే గెలుపు పత్రం భారాస అభ్యర్థి మహిపాల్ రెడ్డికి ఆర్ఓ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఈవీఎంల మీద కూడా సీల్ ఓపెన్ ఉన్నాయి, దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. అవన్నీ పక్కకు పెట్టిర్రు. ఇవన్నీ లెక్క పెట్టినాక లాస్ట్కి లెక్క పెట్టినామని చెప్పిర్రు. అది లెక్క పెట్టినప్పుడు కూడా మా వాళ్ళ క్లారిటీ లేదు. లిస్ట్లో మాత్రం ఇచ్చిర్రు. ఆ పోల్ వేసిన ఈవీఎం ఇచ్చిర్రు. పలానా బూత్ నంబర్కి ఎన్నోట్లు వచ్చినాయి ఏమొచ్చినాయి ఇచ్చిర్రు. ఇంట్లో ఫైనల్ లిస్ట్ అయితే ఇచ్చిర్రు. ఇవి జరిగినాయి. కాబట్టి దీని మీద మాకు రీచెక్ కావాలని అడిగినాం. ఇంకోటి ఏంటంటే మనకు పోలైన ఓట్లు మనకి ఇచ్చిర్రు. ఎంత ఇచ్చిర్రు? 76,800 చిల్లర ఎంతో పోలైనాయి అని చెప్పి మనకి ఇచ్చిర్రు. ఆల్రెడీ టోటల్ లెక్క 600 చిల్లర. ఈరోజు కౌంటింగ్ దానికి పోలింగ్ దానికి తేడా ఉంది. జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, భారాస పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన సంపత్ను హనుమకొండలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సంపత్ రెడ్డి తుది శ్వాస విడిచారు. సంపత్ రెడ్డి మృతిపై మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. సంపత్ కుటుంబానికి భారాస అండగా ఉంటుందని వెల్లడించారు. నా పేరు సూర్యనారాయణ. ఇవాళ పార్టీ మీటింగ్ కూడా ఉండే. మన కడియం శ్రీయర్ గెలిచిండు కదా, దాని గురించి గన్పూర్ కూడా వచ్చిండు. 3 గంటలు మేము అందరం కలిసే ఉన్నాం. ఇక ఆ మీటింగ్లోకి వెళ్ళొచ్చిండు. ఇంటికి వచ్చినాక ఒక 4-5 గంటల సుమారు స్ట్రోక్ వస్తుందని తీసుకొచ్చింది. ప్రభుత్వంలో ఉన్నాడు సార్ కేసీఆర్ ఓడిపోతుందనే బాధలో అటాక్ రావడం జరిగింది. మా ఊరికి ఎంతో సేవ చేసిండు సార్. మామూలుగా కూడా వాటిని అందరినీ కాపాడుకున్నాడు. మా ఊరిని డెవలప్ చేసిండు. ఈ రోజు చనిపోయిందంటే మాకు కన్నీళ్ళుగా మనీలుగా పోతున్నాం సార్. జనగాం జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి సంపత్ రెడ్డి. నన్ను కన్న కొడుకు లెక్కన్నాడు. ఏ మీటింగ్ అయినా రాయిస్తున్నారు అని చెప్పి లేపుకొని తీసుకుపోయాడు. ప్రభుత్వం ఏదన్నా అది బాధ తట్టుకోలేక షోక్ లేరన్నది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఊరు మొత్తం ఒంటరి వాళ్ళని చచ్చిపోయాడు.
సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వార్తల వ్యాప్తి చేయడంలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం కలకలం రేపుతోంది. ఆర్థిక నేరాల్లోనూ అగ్రస్థానంలో ఉంది. దేశంలో నమోదైన నేరాలకు సంబంధించి 2022 ఏడాది నివేదికను జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్సీఆర్బీ విడుదల చేసింది. రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఎన్సీఆర్బీ 2022లో దేశంలో నమోదైన నేరాల నివేదికలో ఆ విషయం వెల్లడైంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. పోలీసులు అనేకమార్లు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నా పలువురు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మహిళలపై నేరాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉంది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. నకిలీ వార్తల వ్యాప్తిలోనూ దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సైబర్ నేరాలకు సంబంధించి రాష్ట్రంలో 15,297 కేసులు నమోదుతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. మోసాలకు సంబంధించి బ్యాంకింగ్లో 3,223 నేరాలు నమోదు కాగా మొదటి స్థానంలో ఉంది. ఏటీపీ మోసాలకు సంబంధించి 2,179, చీటింగ్లో 4,467 కేసులు నమోదై తొలి స్థానంలో నిలిచింది. ఏటీఎం మోసాల్లో 624 కేసుల నమోదుతో రెండో స్థానంలో ఉంది. బెదిరింపు వసూళ్లకు సంబంధించి 447 కేసులతో మూడో స్థానంలో ఉంది. లైంగిక వేధింపుల కేసులు 152 నమోదై దేశంలో రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. చోరీలకు సంబంధించి 15,854, 6,650 వాహన చోరీల కేసులతో 8వ స్థానంలో ఉంది. దోపిడీలకు సంబంధించి 520, నమ్మక ద్రోహంపై 595, అక్రమ నిర్బంధం 1,372, అపహరణలు 2,981, పిల్లల అపహరణలు 700 కేసులు నమోదయ్యాయి. ఎస్సీ ఎస్టీ వేధింపులు 1,787, మనుషుల అక్రమ రవాణా 233, ఆహార కల్తీ 1,635, నకిలీ వార్తల వ్యాప్తిపై 264 కేసులు నమోదైనట్లు తేలింది. కనిపించకుండా పోవడంలో 22,701, మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద 1,279, ఆత్మహత్యకు ప్రేరేపించడంపై 375, 137 వరకట్న మరణాలు, 470 లైంగిక దాడి, 814 అత్యాచారం, 2,752 పోక్సో కేసులు రాష్ట్రంలో నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదికలో పేర్కొంది. సైబర్ నేరాలకు సంబంధించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు ఎక్కే ప్రయత్నంలో కింద పడిపోగా 2 కాళ్ల పైనుంచి బస్సు వెళ్లగా విరిగిపోయాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విద్యార్థిని కుటుంబ సభ్యులు శంషాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఫరూక్ నగర్ మండలం రాయికల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అశోక్ 3వ తరగతి చదువుతున్నాడు. మెదక్ జిల్లా రావెల్లి శివారులో వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయింది. ఆ ఘటనలో దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చెందిన 2 సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో ఒకరు అభిమన్యు రాయ్ కాగా మరొకరు వియత్నాంకి చెందిన అప్పువా తైన్గా అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేక సాంకేతిక సమస్యలతో కంట్రోల్ కోల్పోయిన విమానం రావెల్లి శివారు ప్రాంతంలోని గుట్టలపై కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 3 ఫైర్ ఇంజన్లతో మంటలు నదుపులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదురహిత వైద్య చికిత్సను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికపై కేంద్రం కసరత్తు చేస్తోందని సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత నగదు రహిత వైద్య చికిత్స అందించాలని సవరించిన మోటార్ వెహికల్ చట్టం 2019లో ఉందని కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేశాయన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి తాము దేశవ్యాప్తంగా మరో 3-4 నెలల్లో దీన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు.
తీవ్ర తుపాను మిగ్జామ్ కోస్తాంధ్ర తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. తీరాన్ని ఆనుకొని సమాంతరంగా కదులుతుండటంతో కోస్తాంధ్ర జిల్లాలో తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మిగ్జామ్ తుపాను కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని సమాంతరంగా కదులుతోంది. ప్రస్తుతం ఇది నెల్లూరు తీరానికి అత్యంత దగ్గరగా కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం మిగ్జామ్ తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి తీర ప్రాంతాల్లో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటిన అనంతరం మరో 12 గంటల పాటు ఇది తుపానుగా కొనసాగుతుందని, ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని ఐఎండీ తెలిపింది. తీవ్ర తుపాను దృష్ట్యా కోస్తాంధ్ర జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజాంపట్నం పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, ఇతర పోర్టుల్లో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుపాను తీవ్రత దృష్ట్యా విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. తీర ప్రాంత జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 కేంద్ర రాష్ట్ర విపత్తు స్పందన దళాలను సిద్ధంగా ఉంచారు. విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ కూడా రంగంలోకి దిగింది. మిగ్జామ్ తుపాను ప్రభావం రాష్ట్రంపైన కనిపిస్తోంది. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉండగా చలిగాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో వచ్చే 2 రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వెల్లడించింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మిగ్జామ్ తుపాను ధాటికి చెన్నై నగరం అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెన్నైలో గత 24 గంటల్లో 20 నుంచి 29 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా సోమవారం రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో రవాణా సేవలు స్తంభించిపోయాయి. వరద ఉధృతి పెరగడంతో రాత్రి 11 గంటల వరకు మేనంబక్కం విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 70కు పైగా విమానాలు రద్దవగా మరో 33 సర్వీసులను బెంగళూరుకు దారి మళ్లించారు. కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోనూ తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలంటూ నైతిక విలువల కమిటీ చేసిన సిఫార్సులపై లోక్సభలో తుది నిర్ణయం తీసుకునే లోపే పార్లమెంటులో వాటిపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో ఈ అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి.
డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారంటూ వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు లోక్సభలో నేడు చర్చకు రావచ్చని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. మొయిత్రా బహిష్కరణ అంశంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని, ఇది మొయిత్రాను వేధించేందుకు లక్ష్యంగా చేసుకునేందుకు పన్నిన రాజకీయ కుట్రని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. ఆమెను సభ నుంచి బహిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. మహువాకు తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించే అవకాశాన్నివ్వాలని రమేష్ కోరారు. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన 3 కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఇవి చాలా ప్రమాదకరమని పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు పార్లమెంటరీ పార్టీ కమిటీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో సమావేశమయ్యారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని ఫలితాలు తమ అంచనాల కంటే చాలా తక్కువగా ఉన్నాయని జయరాం రమేష్ వెల్లడించారు. అయినా నిరుత్సాహం చెందమని, ప్రజా తీర్పును అంగీకరిస్తామన్నారు. ఫలితాలను విశ్లేషించుకుని తాము మరింత బలంగా పోరాడతామని జయరాం రమేష్ తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును అడ్డుకుంటామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబంతో కలిసి భోపాల్లోని ఓ రెస్టారెంట్లో సందడి చేశారు. కుటుంబంతో కలిసి భోజనానికి వెళ్లిన ఆయన అక్కడే ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. రెస్టారెంట్లో తయారు చేసిన చిరుతిళ్లను తిన్నారు. అక్కడికొచ్చిన ప్రజలు పోటీ పడి శివరాజ్ సింగ్తో సెల్ఫీలు తీసుకున్నారు. ప్రజల మధ్య తాను చాలా బాగున్నానని, తామందరం ఒక కుటుంబమని చౌహాన్ తెలిపారు. భోజన సమయంలో ప్రజలతో మమేకమైనందుకు ఆనందంగా ఉందని తెలిపారు. హమాస్ను సమూలంగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ దాడులు మరింత ముమ్మరం చేసింది. సోమవారం అటు వైమానిక, ఇటు భూతల దాడులను పెంచింది. దక్షిణ గాజా పట్టణమైన ఖాన్ యూనిస్ నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనియన్లను హెచ్చరించింది. దీంతో వారంతా సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఉత్తర గాజా నుంచి వచ్చిన వారంతా మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. గాజా వ్యాప్తంగా హమాస్ స్థావరాలే లక్ష్యంగా తమ దాడులను విస్తరిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. తమ భూభాగంపై ఎవరు దాడి చేసినా వారిపై తీవ్రంగా ప్రతిదాడి చేస్తామని, అదే తమ విధానమని హగారీ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి దాదాపు 200 హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం బాంబు దాడులు చేసింది. ఐడిఎఫ్ దళాల భూతల ఆపరేషన్కు మద్దతుగా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజాలోని బెయిట్ హనౌన్లో హమాస్ స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. దీనినే ఇజ్రాయెల్ దళాలపై దాడులకు వాడుతున్నట్లు తెలుస్తోంది.